హాయ్ విను మత విద్వేషాలు అదేవిధంగా మతం పేరిట జరిగే యుద్ధాలన్నీ ఇప్పుడు మనం చూసే సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు ఆ వేదిక మారి ఆటోల మీద బండ్ల మీద మొదలుపెట్టారండి. ఆటో బ్యాక్ ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక మత వాళ్ళు ఇంకో మతంకి ద్వేషించే క్యాప్షన్స్, కొటేషన్స్, తర్వాత దానికి కౌంటర్ వేరే మతం వాళ్ళు, దీనికి సపోర్ట్ చేయడానికి కొంతమంది నాయకులు. కానీ ఒకటి గుర్తించాలంటే నాయకులు అదేవిధంగా రాసేవాళ్ళు యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా మీ వెహికల్స్ మీద ఏది రాయడానికి వీలు లేదు. వెహికల్స్ ఆర్ ఫర్ ట్రావెల్ చేయడానికి వెహికల్స్ అంతే తప్ప మీ యొక్క పర్సనల్ బిల్ బోర్డో లేకపోతే పోస్టర్ కాదు అది. మనకి సేఫ్గా వెళ్ళి రావడం కోసం. ఎందుకంటే ఇవన్నీ రాసినప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీ ఆటో మీద లేకపోతే మీ బండి మీద రాసిన ఏంటి అన్న చదువుకుంటూ వెళ్ళాడు అనుకోండి, అడు గుద్దేస్తాడు. మీ వల్ల ఇంకోడు ప్రాణం పోతుంది. మీ యొక్క మత గొడవలు పక్కన పెట్టండి, ప్రాణాలు తీయకండి. సో మోటార్ వెహికల్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది ఇండియాలో, యూ షుడ్ నాట్ డిస్ప్లే. మన వాళ్ళు చూస్తుంటారు ఆటో వెనకాల సినిమా యాక్టర్స్, అదేవిధంగా నచ్చిన హీరోతో లేకపోతే దేవుడితో లేకపోతే క్యాప్షన్స్, మిగతా వాళ్ళని ఇరిటేట్ చేసే క్యాప్షన్స్ పెడుతూ ఉంటారు. పాజిటివ్గా ఉండండి, ఏం పెట్టకపోవడం మంచిది కదా. సో ఎందుకండి కొట్టుకోవటం? సో ఈ మతం వాళ్ళంటే వాళ్ళు ఇంకో కౌంటర్, ఇంకో మతం ఎందుకు? వాట్ ఈస్ దిస్? అలాగే సోషల్ మీడియా మొత్తం కంపు చేసేసారు. సోషల్ మీడియాని మంచి కోసం వాడచ్చు కదండి, అది మంచి ప్లాట్ఫామ్, డెవలప్మెంట్, మంచి పాజిటివ్ థింగ్స్, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా. ఈ కంపు ఎందుకండి? ఒకసారి ఆలోచించండి. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. 3 మతాల వాళ్ళని అడుగుతున్నాను. 3 మతాల్లో ఉంటుంది కదా స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ 3 మతాల్లో ఉన్నాయి. ఇప్పుడు పైన 6 ఉంటాయండి, 6 ఉంటాయని అడుగుతున్నాను. ఒక్కో మతానికి స్వర్గం నరకం కింద చూసినట్టు 3 × 2 6 ఉంటాయా? కాటికి పోయేటప్పుడు 4 ఉన్నారో లేదు చూడండి చాలు. మీ పేరు మంచిగా చెప్పుకుంటేటట్టు చూడండి చాలు. మతం పేరిట కొట్టుకోకండి, మంచిగా ఉండండి, ప్రేమతో ఉండండి. మతం పేరిట కొట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ రాజకీయ నాయకులు మాత్రమే. మనం రెక్కాడకపోతే డొక్కాడని ఎన్నో జీవులు ఉన్నాయి, వీళ్ళు కూడా దీంట్లోకి వచ్చేస్తున్నారు. ఒకసారి సంతోషంగా హ్యాపీగా తిన్నామా, పడుకున్నామా, మన ఉద్యోగాలు చేసుకున్నామా అనేది ఇంపార్టెంట్. మతం కులం ఏంటంటే మన గడప లోపే ఉండాలి. గడప దాటితే మనంతా మనుషులు, ఎవరు అవసరం ఎవరికి ఉంటుందో తెలియదు కదా. ఒకసారి ఆలోచించండి.